इतनी बड़ी महत्ता है विश्वास की। लेकिन याद रखिए, अंधविश्वास बहुत खराब है, जिसे कभी नहीं करना चाहिए। हमेशा सोच समझ कर विश्वास करें, अनुभव के साथ विश्वास करें, तो बराबर लाभ होता रहेगा, आप बढ़ते रहेंगे और ये विश्वास ही परमात्मा से मिलाएगा। मुझे एक पौराणिक कथा याद आ गई जो बहुत सुंदर है। ప్రేమ యొక్క మూడవ గుణం విశ్వాసం. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారిని కొంచెమైనా విశ్వసిస్తాం. మనం ఇక్కడికి వచ్చామంటే కనీసం ఎంతో కొంత మేలు జరుగుతుంది అనే విశ్వాసంతో, భగవంతుని చర్చ జరుగుతుంది, సమయం వ్యర్థం కాదు అనే నమ్మకంతో వచ్చాం. ఆ మాత్రం నమ్మకంతో వచ్చినా తప్పకుండా లాభం జరుగుతుంది. ఈ విశ్వాసం ఎల్లప్పుడూ అనుభవం మీద కలుగుతుంది. అంధవిశ్వాసం చాలా చెడ్డది, గోతిలో పడేస్తుంది. అంధవిశ్వాసం ఎప్పటికీ పనికిరాదు. అలాగని మనల్ని మనం మరీ సంకుచితంగా చేసుకొని యథార్థ విషయాన్ని కూడా నమ్మకుండా ఉండేలాగా దిగజారిపోకూడదు. మన బుద్ధిని విశాలంగాను పదునుగాను ఉంచి ఏ విషయాన్నైతే మన ఆత్మ ఒప్పుకుంటుందో, నమ్ముతుందో, ఆ విషయాన్ని మాత్రం స్వీకరించి నమ్మడం వల్ల లాభం కలుగుతుంది. నెమ్మది నెమ్మదిగా మన విశ్వాసం పెరుగుతుంది. మనం సాధన చేస్తుంటాం. నెమ్మది నెమ్మదిగా మనకు అనుభవాలు కలుగుతూ మనకు ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. ఇక పరమాత్మ వైపుకు ముందుకు సాగుతాం. నెమ్మదిగా ఆ సృష్టికర్త యొక్క లీలలు చూడగలుగుతాం. ఈ విధంగా మనకు ఆ పరమాత్మని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడి మనల్ని మనం ఆయనకు సర్వసమర్పణ చేసుకునే రోజు వస్తుంది. అందువలన అనుభవంతో కూడిన విశ్వాసం చాలా అవసరం. అన్నింటికన్నా ముందు మనం అనుసరిస్తున్న ఈ సిద్ధాంతం వలన పరమాత్మ ప్రాప్తి పొందగలగమని, ఈ విధానం మంచిదని, సరి అయిందని మనకు విశ్వాసం కలగాలి. చాలా బాగా అన్ని విధాలుగా ఆలోచించుకుని దీనిలో అడుగుపెట్టాలి. నెమ్మది నెమ్మదిగా ఎప్పుడైతే మన మార్గం మంచిదని, హృదయం నిరంతరం ఆ పరమాత్మ యొక్క జ్ఞానంలోనే నిండి ఉంటుంది అని, సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా ఆయన జ్ఞాపకమే ఉంటుందని, ఆయన జ్ఞాపకం లేని సమయం అంటూ ఉండటం లేదని అనుభవపూర్వకంగా విశ్వాసం ఏర్పడుతుందో, అప్పుడే మనకు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఆ పరమాత్మ దయ ఉంటే ఈ శరీరం నుండి విడివడే సమయంలో ఆ పరమాత్మని జ్ఞాపకం విడివడకుండా ఉంటుంది అనే నమ్మకం కలుగుతుంది. చింతన మరియు విశ్వాసమే మనల్ని ఆవలి తీరానికి చేరుస్తాయి. మృత్యు ఆసన్నమైనప్పుడు శరీరం బలహీనమైపోతుంది, మనస్సు కూడా బలహీనమైపోతుంది. ఏ ఆత్మిక అనుభవం, విశ్వాసం మన జీవితంలో కలుగుతుందో అటువంటి వారికి ఈ ఆత్మిక అనుభవం ఆఖరి సమయంలో ఉపయోగపడుతుంది అని వారి విశ్వాసం దృఢమవుతుంది. విశ్వాసానికి ఇంతటి గొప్ప మహిమ ఉంది, కానీ అంధవిశ్వాసం ఎప్పుడు చెడ్డది అని మర్చిపోకండి. ఎప్పుడు అంధవిశ్వాసం కలగకూడదు. బాగా ఆలోచించి అర్థం చేసుకొని అనుభవపూర్వకంగా విశ్వసిస్తే తప్పకుండా లాభం కలుగుతూ ఉంటుంది. మీరు ఇంకా ఎదుగుతూ ఉంటారు. ఆ విశ్వాసమే మనల్ని పరమాత్మతో కలుపుతుంది. ఇక్కడ ఒక సుందరమైన పౌరాణిక కథ జ్ఞాపకం వచ్చింది. एक बार पार्वती जी ने शिव जी से पूछा, महाराज ये कुंभ का मेला है, 12 साल में एक बार आता है, लाखों व्यक्ति आते हैं गंगा स्नान करने के लिए। ऐसा कहते हैं कि गंगा जी ये पाप नष्ट कर देती है, इतने व्यक्ति आते हैं स्नान करते हैं तो इनके पापों गंगा जी में रह जाते होंगे। गंगा जी को बड़ी दिक्कत होती होगी इन पापों को नष्ट करने में। लाखों व्यक्ति सारा बोझ पापों का छोड़ जाते हैं गंगा जी के अंदर। शिव जी बहुत मुस्कुराए, कहने लगे पार्वती जी ऐसी बात नहीं है, ये जो लोग पापों की गठरी जैसे लेके आते हैं
वैसे ही वापस ले जाते हैं। फिर खामखा आते, लाखों की भीड़ होती है, स्पेशल ट्रेन चलती हैं, बसें चलती हैं, इतना बड़ा इंतजाम किया जाता है, सब बेकार है। तो शिव जी ने कहा लगता तो ऐसा ही है पार्वती जी, ये सब दिखावा मात्र है। पार्वती जी बोली कैसे हो सकता है? कहा चलिए कुंभ का मेला लगा हुआ है, अपने आप देख लें, अपने आप को आंखों से देख लें। शिव जी ने अपने को कोड़ी का स्वरूप बनाया और पार्वती जी को कोडिन का स्वरूप दिया। इस तरह कोड़ी कोडिन बनकर त्रिवेणी की तरफ चले और उस रास्ते पर बैठ गए जहां से लाखों यात्री स्नान करने जा रहे थे और आ रहे थे। शिव जी ने वहां एक नारा लगाना शुरू किया और ये था कि मुझे एक महात्मा का वर मिला है कि कुंभ के मेले में अगर कोई ऐसा गंगा माई का भक्त जिसके गंगा में स्नान करने के बाद सारे पाप नष्ट हो गए हों, यदि वह गंगा जल लाए और मेरे ऊपर छिड़क दे तो मेरी काया कंचन हो जाए, मैं स्वस्थ हो जाऊंगा, ऐसा मुझे वरदान है। एक संत की वाणी है, उस संत की वाणी कभी झूठी नहीं हो सकती, ना हुई है। आप लोग स्नान करने जा रहे हैं, यदि ऐसा कोई व्यक्ति आए जिससे त्रिवेणी के स्नान करने के बाद सारे पाप नष्ट हो गए हों, जल लेता है, मेरे छींटा लगा दे। सुबह से शाम हो गई, एक भी गंगा माई का भक्त न मिला कि जिसने हिम्मत की हो कि छींटा लगा दे, जिसे विश्वास हो कि गंगा माई में स्नान करने के बाद उसके पाप नष्ट हो गए हों। पार्वती जी तमाशा देखती रहीं। बड़ा विस्मय हुआ कि भगवान ठीक ही कह रहे थे। सायंकाल जब सूरज छिपने लगा तो एक किसान आया, गंगा जी में स्नान किया, पाप नाशनी मां हर हर गंगे का उच्चारण का पवित्र हो बाहर निकला। कुछ लोगों को खड़ा वहां देखा, शिव जी की घोषणा उसने भी सुनी कि अगर कोई ऐसा व्यक्ति है जो छींटा लगा दे तो मेरे सारा शरीर स्वस्थ हो जाएगा। वह कहने लगा कि त्रिवेणी में स्नान करने के बाद तो पाप रहता ही नहीं, इसमें तो कोई शुभा ही नहीं, तेरा शब्द झूठा हो सकता है लेकिन त्रिवेणी झूठी नहीं हो सकती। मैं अभी जल लाता हूं, छींटा लगाता हूं, दोबारा गया इसी विश्वास के साथ कि पाप तो रहता ही नहीं, न था न है। उसका जीवन इतना पवित्र और सरल था। जल लाया, छींटा लगाया, छींटा लगाते ही शिव जी पार्वती जी प्रकट हो गए। तो कहा देखो, करोड़ों में यही एक ऐसा है जिसे पूर्ण विश्वास है कि गंगा में स्नान करने के बाद सारे पाप नष्ट हो गए। विश्वास आखिरी मंजिल है, और वो विश्वास जो अनुभव से हासिल हुआ हो, जिसने आपके जीवन को पवित्र बना दिया हो, ऐसा विश्वास अंत में काम आता है, पार लगाता है। ఒకసారి పార్వతి శివునితో మహాత్మా పుష్కరాలు కుంభమేళా జరుగుతున్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి లక్షలాది జనం గంగా స్నానం గురించి వస్తుంటారు. ఈ గంగ పాపాలను నశింపజేస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. ఇంతమంది మనుషులు వచ్చి స్నానం చేస్తుంటారు. వీరి పాపాలని గంగలో కలిసిపోతాయి కదా. అటువంటప్పుడు ఇంతమంది పాపాలని నశింపజేయడానికి గంగకు ఎంత ఇబ్బంది కలుగుతుందో కదా. లక్షలాది వ్యక్తులు వారి పాపపు బరువునంతా గంగలో వదిలిపెట్టి పోతూ ఉంటారు అని అన్నది. దానికి శివుడు పెద్దగా నవ్వి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అలా ఏమీ జరగదు పార్వతి. వీళ్ళంతా
వాళ్ళు తెచ్చిన వాళ్ళ వీళ్ళంతా వాళ్ళ నెత్తిన పెట్టుకొని వచ్చిన పాపాల మూటలను తిరిగి వాళ్ళ నెత్తినే పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోతుంటారు. మామూలుగానే వస్- వస్తూ ఉంటారు. లక్షలాది జనం పోగవుతూ ఉంటారు. దీని నిమిత్తం ప్రత్యేకమైన రైళ్లు నడుస్తాయి, బస్సులు నడుస్తాయి, భారీగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వృధా మాత్రమే. ఇదంతా ఇతరులకు ప్రదర్శించడానికి మాత్రమే అని నాకు అనిపిస్తుంది పార్వతి అని అన్నారు. దానికి పార్వతి, అబ్బే, అలా ఎందుకు జరుగుతుంది? ప్రస్తుతం పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి మనిద్దరం స్వయంగా వెళ్ళి చూద్దామని అన్నది. అప్పుడు శివుడు ఒక కుష్ఠవాణి రూపం, పార్వతి కుష్ఠవ్యాధితో బాధపడే ఒక స్త్రీ రూపం ధరించి త్రివేణి సంగమానికి వెళ్ళే దారిలో లక్షలాది జనం స్నానానికి ఏ దారినైతే వెళ్తారో అక్కడికి చేరారు. చేరుతూనే శివుడు, నాకు ఒక మహాత్ముని వలన వరం లభించింది. పుష్కరాల్లో ఎవరైనా గంగామాత భక్తుడు గంగా స్నానం చేసిన తర్వాత తన పాపాలన్నీ పోగొట్టుకుని ఆ గంగా జలాన్ని నా మీద కనుక జల్లినట్లయితే నా శరీరం బంగారం అయిపోతుందని, నా ఆరోగ్యం బాగుపడుతుందని, ఈ విధంగా నాకు వరం ఉంది. ఇది ఒక మహాభక్తుని నోటి వాక్యం. ఆయన మాట ఎప్పుడు వ్యర్థం కాలేదు, కాబోదు కూడా. మీరంతా స్నానం చేయడానికి వెళ్తున్నారు. మీలో ఎవరైనా త్రివేణి స్నానం చేసిన తర్వాత మీ పాపాలన్నీ సమూలంగా నశించిపోయినట్లయితే నీళ్లు తెచ్చి నా మీద చల్లండి అని బిగ్గరగా అరవటం మొదలుపెట్టాడు. ఉదయం నుంచి సాయంత్రం అయిపోయింది, కానీ అప్పటి వరకు ఏ గంగామాత భక్తుడికి వారి మీద నీళ్లు చల్లడానికి ధైర్యం కలగలేదు. ఎవరికైతే గంగా స్నానం చేసిన తర్వాత పాపాలు నశించాయని విశ్వాసం ఉంటుందో వారే చల్లగలరు, కానీ ఎవరో చల్లడం లేదు. ఇదంతా పార్వతీదేవి చిత్రంగా చూస్తూ ఉండిపోయింది. ఆవిడికి చాలా ఆశ్చర్యం కలుగుతోంది. పరమేశ్వరుడు నిజమే చెప్పాడు అని అనుకుంటోంది. సాయంత్రం అయిపోయింది. సూర్యుడు అస్తమించబోయే సమయంలో ఒక వ్యవసాయదారుడు వచ్చాడు. గంగా నదిలో స్నానం చేశాడు. పాపనాశిని అయిన గంగలో స్నానం చేసి పవిత్రుడై బయటకు వచ్చి అక్కడ కొద్దిమంది జనం నిలబడి ఉండడం చూసి అక్కడ నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే నా మీద నీళ్లు జల్లినంత మాత్రాన నా శరీరం బాగుపడుతుంది అనే శివుని మాటలు విన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆ వ్యవసాయదారుడు ఇలా అన్నాడు, త్రివేణిలో స్నానం చేసిన తర్వాత పాపాలు ఉండనే ఉండవు. ఇందులో ఏమాత్రం అనుమానించవలసిన పని లేదు. నీ మాటలు అబద్ధం కావచ్చునేమో కానీ త్రివేణి మాత్రం అబద్ధం కాదు. నేను ఇప్పుడే వెళ్ళి నీళ్లు తెచ్చి జల్లుతాను అని చెప్పి రెండోసారి స్నానం చేసి పాపం అనేది లేదు అన్న విశ్వాసంతో నీళ్లు తెచ్చి జల్లాడు. నీళ్లు చల్లగానే కుష్ఠ దంపతులు అంతర్ధానం చెంది పార్వతీదేవుడు శివుడు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు శివుడు ఈ విధంగా అన్నాడు, చూసావా, కోట్ల మందిలో ఇటువంటి వారు ఏ ఒక్కరో ఉంటారు. గంగలో స్నానం చేసిన తర్వాత వారి పాపాలు ఉండనే ఉండవన్న పరిపూర్ణ విశ్వాసం ఇతనికి ఒక్కడికే ఉంది. ఎవరికైతే అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందో అటువంటి వారికి పాపాలే ఉండవు. అందువలన ఈ విశ్వాసం అనేది ఆఖరి గమ్యం. ఈ విశ్వాసము అనుభవం ద్వారా పొందిందై ఉండాలి. అలాగే వారి జీవితాన్ని పవిత్రం చేసేదై ఉండాలి. అటువంటి విశ్వాసం చివరిలో పనికొస్తుంది, గట్టెక్కిస్తుంది కూడా. प्रेम का चौथा गुण है संतोष। इस सेवक के गुरुदेव कहा करते थे कि संसार बना है सार और असार की मिलौनी से। इसमें सार भी वस्तु है, असार भी वस्तु है, दोनों से मिलकर ही संसार बना है। संसार में परमात्मा ने आपको जहां जन्म दिया, जिन परिस्थिति में रखा, उन परिस्थितियों में संतुष्ट रहते हुए उस परमात्मा के नाम को दिल और दांतों से पकड़ो। वे कहा करते थे
दिल और दांतों से। दिल से उस ईश्वर की याद को पकड़ो, हृदय से सच्चे प्रेम से पकड़ो, सच्ची लगन से। दांतों से मतलब क्या है कि जब आदमी हताश हो जाता है, जब डूबता होता है, तब तिनके का सहारा पकड़ता है। अगर लड़ाई हो रही हो और बिल्कुल निराश हो चुका हो तो दांतों से काटने की कोशिश करता है, दांतों से पकड़ने की कोशिश करता है। तो ऐसे अपने आप को समझाते हुए कि उस परमात्मा के नाम को चाहे कुछ भी हो जाए, जीवन रहे न रहे, दुनिया रहे न रहे, लेकिन उसके नाम को न छोड़ो। ऐसे दिल और दांतों से उस परमात्मा को पकड़ो। यही सार वस्तु है। इसी से सच्चा आदर्श जीवन मुक्त अवस्था प्राप्त होती है। जो मनुष्य का सच्चा आदर्श है, संतोष का मतलब ये नहीं कि आप अपनी उन्नति की कोशिश भी ना करें, ये हरगिज नहीं। हम लोग तो गृहस्थी हैं, हमारा रास्ता गृहस्थ का रास्ता है। इसी दुनिया में रहते हैं, इसी संसार में रहते हुए संसार के सब काम सुंदरता से करते हुए निरंतर हृदय परमात्मा की याद में डूबा रहे, परमात्मा की याद में बर्फ की तरह पिघलता रहे और संसार के सब काम सच्चाई के साथ, लगन के साथ होते रहे, बनते रहे आज से अच्छे। यही हमारा आदर्श है। 10 बकार दिल में यार, हाथ काम करे और हाथ काम करे, दिल ईश्वर की याद करे, तो संतोष के मारे ये नहीं कि हम हाथ पर हाथ धर कर बैठ जाएं। हमें प्रगतिशील रहना चाहिए। अपनी दुनियावी तरक्की के लिए हमेशा हम सच्ची कोशिश करें, सच्ची मेहनत करें और द्वेष से बचें। दूसरे को देखकर हमारे दिल में द्वेष न पैदा हो, बल्कि दूसरे की तरक्की देखते हुए हमारे अंदर उत्साह पैदा हो कि हम उससे अच्छी मेहनत करें और ऊंची तरक्की प्राप्त करें। जहां द्वेष होता है वह हृदय अपवित्र हो जाता है, उस हृदय में परमात्मा नहीं रहता। यह प्रेम का चौथा गुण है, संतोष, कि परमात्मा ने जिस हाल में हमें रखा उसमें खुश रहते हुए हमें उसके नाम को दिल और दांतों से पकड़ो। सुख में भी उसकी याद हो, दुख में भी उसकी याद हो। सुख आता है भगवान के अर्पण हो जाता है कि ये प्रभु आपकी दया कृपा है, आपका दिया है, जैसा चाहे वैसा रखे। जिनका जीवन ईश्वर में है उन्हें कभी ऐसी खुशी नहीं होती कि फूले ना समाये। खुशी आई, भगवान की अर्पण हो गई। परमात्मा की असीम दया है, आपकी देन है, जैसा चाहे वैसे रखे। दुख आया तो ऐसा वक्त परमात्मा की और चरणों को कस के पकड़ता है। वह जानता है कि उसका निवारण भी उसी के चरणों में और कहीं नहीं है। परमात्मा की गहरी याद है। वह सोचता है कि शायद मुझसे कोई ऐसी गलती होगी, मैं प्रभु से थोड़ा विमुख हो गया। जो कष्ट पड़ा भगवान के चरणों में और कस के पकड़ता है। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।